హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఏప్రిల్ 5 నుంచి యారీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నిన్న ట్రేసింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూపించాను కదా, అదే డిజైన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ బార్డర్ కోసం నేను జెరీ థ్రెడ్ యూజ్ చేసి 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్వర్డ్లో స్టిచ్ చేస్తున్నాం కదా, ఇంకొక లైన్ ఫార్వర్డ్లో రావాలి. ఎప్పుడైనా సరే డబల్ చైన్ వేస్తున్నాము అని అంటే ఒకటి బ్యాక్వర్డ్ ఒకటి ఫార్వర్డ్. అండ్ స్టార్ట్ చేసేటప్పుడు బ్లౌజ్ లెఫ్ట్ సైడ్ నుంచి మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసాను. దీనికి బదులు మీరు లోడ్ స్టిచ్, బీడ్స్ లోడ్ ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ హాఫ్ సర్కిల్స్ లాగా వేసుకున్నాం కదా, దానికి కూడా నేను జెరీ థ్రెడ్ యూజ్ చేసి 2 లైన్స్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ కూడా ఫస్ట్ టైం అంటే మనం లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్వర్డ్లో వస్తుంది. తర్వాత మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తాం కాబట్టి ఫార్వర్డ్లో. ఆ విధంగా 2 లైన్స్ అనేవి చైన్ స్టిచ్ జెరీ థ్రెడ్తో వేస్తున్నాను. నేను జస్ట్ బార్డర్ కోసం 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకున్నాను. మీరు ఇక్కడ లోడ్ స్టిచ్ కానీ, బీడ్స్ లోడ్స్ కానీ, స్టోన్ చైన్ కానీ, ఇంకా అంటే థిక్నెస్ ఎక్కువ కావాలి మీకు బార్డర్ అనేది అని అనుకుంటే ఆ విధంగా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ హాఫ్ సర్కిల్స్ని కూడా 2 టైమ్స్ చైన్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. తర్వాత మనం సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి ఈ మిర్రర్స్ని నార్మల్ మిర్రర్ స్టిచ్ చేసుకున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మీడియం సైజ్ రింగ్స్ ఒక 6 తీసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ అక్కడికే స్టార్టింగ్ పాయింట్ వరకు రావాలి. ఎప్పుడైతే స్టార్టింగ్ పాయింట్ రీచ్ అవుతామో ఇప్పుడు ఇందాక తీసుకున్న రింగ్స్కి మిడిల్ టు మిడిల్, ఫస్ట్ రింగ్ మిడిల్ నుంచి సెకండ్ రింగ్ మిడిల్ వరకు తీసుకోవాలి. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత దీని చుట్టూ ఇంకొకసారి నార్మల్గా చైన్ స్టిచ్ అనేది చిన్న చిన్న రింగ్స్ వేసుకుంటూ ఆ రౌండ్ షేప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. సింపుల్గా మిర్రర్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ యారీ వర్క్ ట్యుటోరియల్స్ కావాలి అన్న ప్లేలిస్ట్లో ఉన్నాయి. క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్న మీకు డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఇదే విధంగా మనం మిగతా మిర్రర్స్ అన్నిటినీ కూడా నార్మల్ మిర్రర్ వర్క్తో స్టిచ్ చేసేసుకోవాలి. మిర్రర్స్ అన్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 సేమ్ సిల్క్ థ్రెడ్ని నేను 6 లైన్స్ పెట్టాను. నీడిల్లో పెట్టి నాట్ వేసుకుంటే 12 లైన్స్ అవుతుంది. ఇక్కడ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. లెఫ్ట్కి ఒకటి, రైట్కి ఒకటి, మధ్యలో ఒకటి. ఈ ఫ్రెంచ్ నాట్ దింపేటప్పుడు 3 mm చెమ్కి, గోల్డ్ చెమ్కీస్ యూజ్ చేస్తున్నాను. ఓన్లీ 1 రౌండ్ తిప్పి లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ని వేసుకోవాలి. ఇక్కడ కింద హాఫ్ సర్కిల్కి, లైన్కి, బార్డర్ లైన్కి మధ్య గ్యాప్లో 2 రౌండ్స్ తిప్పాలి. జస్ట్ ఫ్రెంచ్ నాట్ కోసం నీడిల్ని పైకి తీసుకొని 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. సింగిల్ వేస్తే సిల్క్ థ్రెడ్ కదా చాలా చిన్నగా ఉంటుంది, అందుకని 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేస్తున్నాను. మనం సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ పైన ఏమో 3 లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 3 mm చెమ్కి, కింద సైడ్ అంటే బార్డర్కి హాఫ్ సర్కిల్కి మధ్యలో 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేవి వేసుకోవాలి. ఫుల్గా స్టిచ్ చేసేసుకుంటే మనకి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. మీకు శారీ కూడా చూపిస్తాను ఎందుకు నేను మిర్రర్స్ యూజ్ చేశాను, ఈ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను అనేది. సో మనం ఈ విధంగా అంటే మన శారీకి మ్యాచ్ అయ్యే విధంగా థ్రెడ్స్ కానీ, డిజైన్స్ కానీ తీసుకోవచ్చు. నేను బీడ్స్ అనేవి లేకుండా ఫుల్గా థ్రెడ్ వర్క్ వచ్చేటట్టు ఈ విధంగా చేసుకున్నాను. శారీ అనేది ఈ కలర్, ఆ శారీ ఆల్ ఓవర్ ఈ బుట్టి వర్క్ లాగా, రౌండ్ బుట్టి వర్క్ లాగా వచ్చింది. సో దాని సైజ్ మిర్రరే నేను బ్లౌజ్లో యూజ్ చేశాను. శారీ కలర్ అనేది కూడా బ్లౌజ్లో మ్యాచ్ అయ్యేటట్టు ఆ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఇది శారీ లుక్ అండ్ బ్లౌజ్ లుక్ నాకు మ్యాచ్ అయ్యే విధంగా నేను సింపుల్గా వేసుకున్నాను. ఇది ఫ్రంట్ నెక్, సేమ్ బార్డరే మనం బ్యాక్ నెక్కి ఏది యూజ్ చేసామో అదే విధంగా. హ్యాండ్స్కి నేను ఆల్ ఓవర్గా కాకుండా శారీ ఆల్ ఓవర్ వచ్చింది కదా, జస్ట్ బార్డర్లో ఈ సింపుల్గా మిర్రర్స్ అనేవి ఇచ్చాను. 3/4 హ్యాండ్స్ వేసుకున్నాం అనుకోండి, జస్ట్ ఒక పట్టీలాగా కింద వస్తుంది.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.